సౌందర్య తపస్సు. భౌతిక జీవితంలో కొన్ని నియమాలను పాటించడం ద్వారా దీన్ని సాధించవచ్చు. మన శరీర భంగిమ చక్కటి సామరస్యతతో ఉండాలి. శరీరంతో చేసే పనులు బలహీనంగా కాకుండా శక్తివంతంగా, పూర్తి చైతన్యంతో పరిపూర్ణంగా చేయాలి. ఇష్టమైన పని చేయడమే కాదు, చేసే పనిని ఇష్టంగా చేయటము అలవాటు చేసుకోవాలి. శరీరాన్ని ఉన్నత చైతన్యం అందుకోవటానికి సరిపోయే సాధనంగా చేయాలి. నిద్ర, ఆహారము, వ్యాయామాలు, రోజు మనం నిర్వర్తించే చర్యలు ఇవన్నీ కూడా క్రమబద్ధంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు శరీర పరిపూర్ణతకు దారితీసే నియమాలను పాటించటంలో ఎలాంటి అలసత్వం లేకుండా చూసుకోవాలి. నిద్ర మనల్ని పూర్తిగా అచైతన్యంలో పడేసేదిగా ఉండకూడదు. సమంగా తినడము, సమంగా పని చేయటము ఉన్నప్పుడు ఎక్కువ గంటలు నిద్రపోవాల్సిన అవసరము ఉండదు. నిద్రపోయే ముందు మనసులో అలజడి లేకుండా నిశ్శబ్దం చేసుకోవాలి. నిద్రపోవడానికి ఒక గంట ముందు నుంచే ప్రశాంతంగా ఉండటానికి మనసును సిద్ధం చేయాలి. మన చైతన్యాన్ని ఉన్నతం చేసే మంచి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి. పడుకునే ముందు కొంచెం సేపు ధ్యానం చేయాలి.